నిజమైన దేవుడు ఎన్నడు విడువడు, చేయి పట్టి నడుపును గాఢాంధకారములో. హల్లెలూయా 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 హల్లెలూయా. నిజమైన దేవుడు అనే శీర్షికలో ఈవేళ దేర్ ఇస్ నో గాడ్ లైక్ యూ, నీ వంటి దేవుడు లేడు అనే దాని మీద ధ్యానిస్తాను. మీరు బాగా ఆలోచన చేస్తారండి, ప్రపంచంలో దేవుళ్ళు అనబడేవారు ఉన్నారు, దేవుళ్ళు అనబడేవారు ఉన్నారు. గురువు మూమెంట్స్కి వెళ్తే గురువులు కూడా దేవుళ్ళుగా పిలువబడిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ దేవుళ్ళు కాదు, అది తెలుసుకోవాలి. ఒకే ఒక దేవుడు ఉన్నాడు, అది తెలుసుకోవాలి ఎవరైనా సరే. దేవుళ్ళు అనబడే వాళ్ళు ఉన్నారు కానీ దేవుడు ఒకడే, అది తెలుసుకోవాలి అందరూ కూడా కంపల్సరీగా. ఇవాళ మనం ధ్యానించేది నీ వంటి దేవుడు లేడు అనే దాని మీద ధ్యానిస్తామండి. మన దేవుడికి సాటి ఎవరు లేరు అంటే నీ దేవుడిని ఇంకొకరితో పోల్చే పరిస్థితి లేదు. యూ కెనాట్ కంపేర్ యువర్ గాడ్ విత్ అదర్ గాడ్స్. ఇతర దేవుళ్ళతో నువ్వు పోల్చలేవు. లాస్ట్ ఇలిస్ట్రేషన్లో దీని వివరణ అంతా మీకు విపులీకరంగా తెలియజేస్తాను. ఈ వివరణలో నెంబర్ 1 పాయింట్ చదువుదలి. యెహోవా యెహోవా దేవతలలో నీ వంటి వాడు ఎవరు? దేవతలు అంటే గాడ్స్, ఇక్కడ దేవతలు అనే మాట వాడాడు. దేవుళ్ళలో నీ వంటి దేవుడు ఎవరు? అండ్ యేసు ప్రభు గారి దేవుళ్ళు ఎవరండి? చాలామంది అనేక రకాల దేవుళ్ళు పూజిస్తున్నారు. ఇక రకరకాలు అవి వినడానికే హాస్యాస్పదంగా ఉంటాయి కథలు, దేవుళ్ళు అనేవారి కథలు వినడానికే. కానీ వాళ్ళు దేవుళ్ళుగా ఆరాధన చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు మళ్ళీ చదువు. యెహోవా దేవతలలో నీ వంటి వాడు ఎవరు అంటే దేవుళ్ళలో యేసు ప్రభు లాంటి దేవుడు లేడండి. ఆయన ఫైనల్గా ఒక స్టేట్మెంట్ చెప్పారు, ఏంటంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునైనాడు, నా ద్వారా దేవుడు మోక్షరాజునికి వెళ్ళాడు. అలా ఎవరు చెప్పాడండి? దేవుళ్ళు అనబడి ఎవడని చెప్పాడా? వాళ్ళకే తెలియదు ఎక్కడికి పోతారో. మీకు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మీలో ఇక్కడ ఎంతమంది నరకానికి వెళ్తారని తెలియదు, కానీ నరకానికి వెళ్తే వాళ్ళందరినీ మీరు చూడొచ్చు. ఆ దేవుళ్ళు అనబడేవారు అందరినీ మీరు నరకంలో చూడొచ్చు. దేవుని రాజ్యానికి వెళ్ళిన వాళ్ళకి ఆ పని లేదు వెళ్తాడు మనకి. నెంబర్ 2, పవిత్రతలో మహిమలో మన దేవునికి సాటి ఎవరు? పవిత్రతలో మహిమలో దేవునికి సాటి అయిన వారు ఎవరండి? ఇద్దరు భార్యలు అంటే అటు పవిత్రుడు ఎందుకాడండి దేవుడు? ఎవరైనా మీ ఆయనకి ఎంతమంది భార్యలు అంటే భార్య ఇష్టపడుతుందండి? అంటే ఇమ్మోరల్ గాడ్స్. ఈ దేవుళ్ళు అందరి గురించి చెప్పాలంటే నీతి లేని దేవుళ్ళు. కోపం వస్తుందండి వాళ్ళకి చెప్తే, కోపం వస్తుంది. కానీ వాస్తవికత మాట్లాడుకుంటే అర్థమవుతుంది ఎవరికైనా సరే. ఏమన్నాడంటే చదవమా. పవిత్రతలో మహిమలో. పవిత్రత, హోలీనెస్. యేసు ప్రభు గారు ఏం చెప్పారండి? నాలో దోషమున్నదని మీలో ఈవుడైనా నిరూపించగలడా? ఎంతమంది చెప్పగలరండి? ఎంతమంది చెప్పగలరా మాట? తర్వాత మహిమలో మన దేవునికి సాటి ఎవరు అండి? మహిమ అంటే గ్లోరీ, దేవుని మహిమ అండి. అండి మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. నేను 4 గంటలకు మోకరించగానే నాకు ఎదంతా దేవుడి మహిమ వచ్చేస్తుందండి. పరలోక రాజ్యం తెరవబడ్డని చూస్తానండి. మహిమ, దేవుని మహిమని మీరు అనుభవిస్తే ఇంకెక్కడికి వెళ్ళరండి, ఆయన దగ్గరే ఉంటారు. 3, శాశ్వతమైన అద్భుతాలు చేసే నీ వంటి దేవుడు ఎవరు? నీ వంటి దేవుడాడు. అద్భుతాలు అంటేనండి మోషే కర్రని పాము చేసాడు. ఐగుప్తు మాంత్రికులు కూడా కర్రలను పాము చేసి, ఈ పాము వెళ్ళి ఆ పాములు మింగేసింది. మొత్తం ఆయన ఇదంతా రక్తం అయిపోయింది. మోసే కర్ర పెట్టగానే ఎలు రక్తం చేశారు, జారుల్లో రక్తం ఎలు చేశారు. అండ్ గ్యారెంటీ వాడు చేస్తాడు కదా, డ్రర్ మన డబ్బా తిప్పి తెల్లకాయతని తీసి ఇలా అనగానే 20 రూపాయల నోట్ అయిపోద్ది.
అది ఇలా కనుక 100 రూపాయలు ఏంటైతే నిజంగా ఆడు కాగితాలన్నీ 100 రూపాయలు వచ్చేసి ఆడింది గారెడీలు పని చేసి అడుగు తింటాడు. అర్థమైందండి? చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఇవన్నీ కూడా. చదవ మళ్ళీ అదే మాట. శాశ్వతమైన అద్భుతాలు చేసే నీ వంటి దేవుడు ఎవరు? దేవుడు కార్యాలు శాశ్వతమైనవండి. దేవుని సేవకులు ఎందుకు భ్రష్టులు అయిపోతారంటే ఆయన మీద నమ్మకం ఉండకపోవడం వల్ల భ్రష్టులు అయిపోతారు. కొన్ని కుటుంబాలు చూడండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించగానే ఒక సేయింగ్ ఉంటుంది ఏంటంటే, ధనం హెచ్చించో మతం హెచ్చు అంటారు. ధనం హెచ్చగానే ఏంటొస్తుందంటే గర్వం వస్తుందట. అండి నేను ఒక హోటల్కి వెళ్ళాను, ఒక అమ్మగారు బర్త్డే నన్ను పట్టుకెళ్ళాను. ఆడ బాన్సెట్ చూస్తున్నాడు, ఇలా కొన్నాడు, కండలు తిరిగి ఎవరైనా రారా నీతో ఫోటో తీసుకోండి బాన్సెట్స్. ఆడు ఎవరైనా నేను పాస్ట్ గారండి రా అన్నాడు. ఆడు వెంటనే ప్రైజ్ లోడ్ అండి అయ్యారు అని. ఏం పేరు రా నీ పేరేనా? శ్రీను అండి అని. క్రైస్తవుడు అంటే కాదు సార్. మరి ప్రైజ్ లాడ్ ఎలా చెప్పేవరా అండి? గుడికి వెళ్ళారండి ఒకసారి అండి. మరి బాన్సర్స్ని పెట్టుకోవాలా నేను కూడా? మీకు అవసరమా బాన్సర్స్? అండి దేవాది దేవుడు మానవ రూపంలో పుట్టడానికి వచ్చినప్పుడు ఏం ఎంచుకున్నాడండి? ఆయన పశువుల పాకని ఎంచుకున్నాడు. ఇవాళ పేదోడు కూడా పశువుల పాకలో పుట్టాడు. పేదోడు కూడా గోసాల హాస్పిటల్లోని కేజెస్లో పుడతాడు. అందుకే పేతురు గారు అది రాస్తే ఏమన్నాడంటే, ఆయన దేవుడై ఉండి దేవునితో ఉండడు సమానమైన భాగ్యం అని ఎంచుకొనక దాసుని రూపము దాల్చుకొని శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. చదవ మళ్ళీ అది. శాశ్వతమైన అద్భుతాలు చేసే నీ వంటి దేవుడు ఎవరు? దేవుడు అద్భుతాలు ఎలాగ ఉండండి, ఇవాళ జరిగి రేపు ఆగిపోయేది కాదు. దేవుడు అద్భుతాలు ఎలాగండి అలా వెళ్తూనే ఉంటాయి. ఏంటి సీనియర్ సంఘ సభ్యులు ఉన్నారు ఇక్కడ, నన్ను గమనించి చూడండి. నా గ్రాఫ్ అలా పైకి వెళ్తుందా కిందకి ఎక్కడ వచ్చిందండి? కిందకి రమ్మని రాదు, ఇంకా పైకి వెళ్తుంటుంది. శాశ్వతమైన ఆశీర్వాదాలు. దేవుడు నీకు ఒక ఆశీర్వాదం ఇస్తే శాశ్వతంగా ఉంటుంది. ఏదో ఇప్పుడు ఉండి రేపు పోయేది కాదు, అది శాశ్వతమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. తర్వాత దేవుడు తన కుడి చేతిని చాచగా భూమి వారిని మింగేసింది అని చెప్పాను కదండి. చాలామంది గొడవలు ఆడుకునేటప్పుడు నువ్వు రాలిపోతావురా అంటే మన కోపం వస్తుంది. ఈ మాట ఏంటిది, ఇది అన్యుల మాట ఏంటనండి. నేను బైబిల్ క్షుణ్ణంగా చదివితే బైబిల్లో ఉంది ఈ మాట. ఇశ్రాయేలీయులు అరణ్యంలో దేవుడి మీద తిరుగుబాటు చేసి రాలిపోవడం అంటే వెళ్ళిపోయారు అనమాట. అదే ఇది చదవమ్మా. దేవుడు తన కుడి చేతిని చాచగా భూమి వారిని మింగేసిందండి. మీకు ఎవరి మీద కోపం ఉంటే గొడవలు ఆడకండి అండి. నేను ఎవరితో గొడవలు ఆడినా, ఎవడైనా గొడవ ఆడితే నాకు ప్రార్థన చేస్తాను అంతే. మింగేసింది చాలామందిని. ఇంకా కొంతమంది ఉన్నారు అల్లి మింగేస్తుంది ఏదో ఒక రోజు. ఇవ్వండి అనకండి. బైబిల్ ఉన్నదండి, నీకు ఎవడి మీద కోపం ఉంటే వాడిని ప్రేమించమని చెప్తున్నాడు. వాడిని ప్రేమించడం వల్ల ఏం చేస్తాడంటే వాడి మీద నిప్పులు కొప్పేస్తాడు. నన్ను బాగా తిట్టినండి ఎదురైతే, ప్రైజ్ లార్డ్ సార్ ఎలా ఉన్నారు సార్ అని బాగా పలకరించి మాట్లాడుతాడు. అవతలకి అర్థం అవుతుంది ఎలా మాట్లాడుతుంటాడు తిట్టండి అని అనుకుంటారు. ఎవరు తిట్టాడు? నిన్ను తిట్టాడు, యేసుప్రభుని తిట్టాడు. నిన్ను తిట్టాడంటే అర్థం ఏంటంటే యేసుప్రభుని తిట్టాడు. దేవుడు నీలో జీవిస్తున్నాడు. నేను ఈ అమ్మాయిని తిడితే ఎవరిని తిట్టాడు? ఆ అమ్మాయిని తిట్టినాడు, యేసుప్రభుని తిట్టినట్టు. అంది ఎవరు లెక్క చెప్పుకోవాలా? దేవుడికి లెక్క చెప్పుకోలేడు. యాక్షన్ ఎక్కడి నుంచి ఉంటుందండి? అక్కడి నుంచే ఉంటుంది. అదే యాక్షన్ ఇక్కడ ఏంటైందమ్మా? దేవుడు తన కుడి చేతిని చాచగా, ఇలాగ కుడి చేయి చాచగానే భూమి వారిని మింగేసింది. భూమి నెరవేర్చాలని మింగేసింది. ఏంటంటే ఎలా ఎక్కడ జరుగుతాయంటే చాలా జరిగాయండి. అండ్ మనం ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ మనమంట దేవుడికి అందరూ ఒకటే. పాపం ఆ గోధుమ వెళ్ళడానికి ఆ రైలు బండ్లో వెళ్తే 2000 మందిని రైలు బండ్లో పెట్టి తగలబెట్టారండి ఒక గ్రామంలో వెళ్ళి. ఎవడేం చేయలేపాడు దానికి. భారతదేశం ఎలా ఉందంటే సంఘాలు పగలు కొట్టేసి అడిగినోడు ఎవడు లేడు అండి. లడ్డూలో కలితికి వెళ్ళిందంటే అల్లరి చేస్తారు. క్రైస్తవులు రైప్ చేస్తుంటే ఎవడు మాట్లాడు, వాళ్ళు నోరు తెగదాలి. కానీ దేవుడు ఉన్నాడు కదా. ఏంటి అది జరిగిన 24 గంటలో ఏ గ్రామం అయితే అక్కడ ఆ రైలు బండి తగలబెట్టరో ఆ గ్రామం తెల్లారితే లేదు, కనిపించట్లేదు ఏంటండి. ఆ గ్రామం భూమి ఏం చేసి నెరవేర్చి ఆ గ్రామం అంతటినీ మింగేసింది ఏంటండి. పేపర్లు వేశారు, నేను చెప్తున్నా, సొంత కథ కాదు ఇది. అండి టర్కీ దేశంలోని మన ఇవి వచ్చాయి భూకంపాలు. ఏమైంది, ఫ్లాట్స్ అన్నీ వెళ్ళిపోయి లోపలికి. యుద్ధం చేస్తున్నారు లేదా? లెబనాన్లో పెద్ద పెద్ద 20 అంతస్తుల బిల్డింగ్లు ఇలా కూలిపోతున్నాయి. ప్రభాని ఒక చిన్న బిల్డింగ్ లాగా నేను బాధపడుతుంటే లేట్ ఇంతేసి బిల్డింగ్లు కూలగొట్టేస్తున్నాడు ప్రభా అని. అవన్నీ ఏంటంటే దేవుడి కార్యాలండి. దేవుడు ఆ కార్యాలు చేస్తుంటాడు అంతే. కనుక మనిషి దేవుడితో యుద్ధం చేయడం చాలా కష్టం అండి. మనిషితో మనిషి యుద్ధం చేయడం ప్రాబ్లం లేదు. దైవశాఖల జోలికి ఎప్పుడు వెళ్ళకండి. దైవశాఖడు ఏంటంటే ఏడుస్తాడు, దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తాడు అంతే.
అంటే నేను ఒక పెద్ద చర్చిలో ఉండేటప్పుడు మా తల్లి సంఘంలో అక్కడ ఏంటంటే నాయకులే కాపర్లు పరిపాలిస్తారు. ఆ చర్చ్ పెద్దండి. ఆ పాస్టర్ గారు భుజం మీద చేసి అంటున్నాడు, అరే పాస్టర్ నీకు కొవ్వు ఎక్కువైపోయిందిరా. నేను పక్కనే ఉన్నాను, సార్ మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు సార్, ఆయన దైవ సేవకుడు సార్, ఆయన ఏడుస్తున్నాడు కానీ ఆయన పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు సార్ అన్నాను. సార్ మీకు తెలియదు సార్ వీళ్ళ గురించి అన్నాడు. దేవుడు చూపిస్తాడు సార్ మీకు అన్నాడు. 24 గంటలు తిరగమంది వాళ్ళ కొడుకు ఉరేసుకొని చచ్చిపోయాడండి. ఏ నాయకుడైతే పాస్టర్ అలాగన్నాడో వాడు యంగ్ బాయ్ ఉరేసుకొని చచ్చిపోయాడు. అండి నీ కుటుంబంలో నాశనం జరుగుతుంది, నీకు నష్టాలు జరుగుతున్నాయంటే ఒకసారి ఆలోచించుకో. ఎన్ని కుటుంబాలు నువ్వు పాడు చేసావో, ఎంతమంది ఆర్థిక స్థితి నువ్వు పాడు చేసావో, ఎంతమంది గాయాలు చేసావు, అవే నీకు సంభవిస్తాయి. రోగాలు వచ్చినాడండి ప్రభు దగ్గరికి రావాలా, డాక్టర్ దగ్గర కాదు. ప్రభు దగ్గరికి వస్తే నీ రోగాలు పోతాయి. నా దగ్గర రమ్మనండి రోగం, నా దగ్గర రమ్మనండి దెయ్యాలు రమ్మనండి. బీపీ కూడా రావడానికి వీల్లేదు నా దగ్గరికి. నాలాగ చెప్పిన పాస్టర్లు ఎంతమంది ఉంటారు ప్రపంచంలో? బీపీ ఉంటే ప్రసంగించేయండి. పాస్టర్లు ఏమంటారు తెలుసా నా దగ్గర? సార్ పాస్టర్ బీపీ లేని పాస్టర్ ఎవరు ఉన్నారు సార్ అని. నేను ఉన్నాను కదా అని చెప్తాను. ఇవాళ రోగాలతో పాస్టర్లు ప్రసంగాలు చేసి ఎవడికి చేస్తారండి వాళ్ళు? క్రైస్తవుడు అంటే క్రీస్తు యేసుని కలిగిన వాడు, ధరించుకున్నవాడు. పౌలు గారు ఆశాంతి ఏంటంటే క్రీస్తు యేసు స్వరూపం మీ అందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలదు. నువ్వు కాలేజీలో చదువుతున్నావు అనుకో, నేను చూడగానే అరే ఆయన క్రైస్తవుడు రా అని చెప్పాలి. నువ్వు కర్మగారిలో పనిచేస్తున్నానుకో, నేను చూసిన వాళ్ళు అరే ఆడు క్రైస్తవుడు రా అని చెప్పాలి. ఆడు తాగి నువ్వు తాగి వాళ్ళు అల్లరి చేసి నువ్వు అల్లరి చేసి ఉమెన్స్ కాలేజెస్కి వెళ్ళండి. ఈ కాలేజీలో అల్లరి పిల్ల ఎవరంటే ఎలిజబెత్, రెండో అల్లరి పిల్ల ఎవరంటే మేరీ. ఇదే అల్లరండి. మామూలు బాయ్స్ కాలేజీకి వెళ్ళి ఈ కాలేజీలో అల్లరోడు ఎవడంటే యేసుపాదం. రాజమండ్రి జైల్లో తప్పించుకున్న ఘరానా దొంగ యేసుపాదం అని రాస్తాడు. జైల్లో ఎవరండి? యేసుపాదం, యోసేపు, యాకోబు, వీలే. అందుకే దేవుని వాక్యం ఏం చేద్దంటే మిమ్మల్ని బట్టియే నా నామము అన్ని జనంలో దూషించబడుతుంది. మళ్ళీ ఒకసారి చదివిరా. దేవుడు తన కుడి చేతిని చాచగా, దేవుడు కుడి చేతిని చాస్తే భూమి వారిని మింగేసింది. తర్వాత దేవుడు దయతో విమోచించిన ప్రజలను ముందుకు నడిపించాడు. దేవుడు పాట పాడుతాం కదా, నడిపిస్తాడు నా దేవుడు. నిజంగా నీ దేవుడు నేను నడిపిస్తున్నాడా? నిజంగా నడిపిస్తున్నాడా చెప్పండి. ఏంటి నా దగ్గర డబ్బులు లేవండి, ప్రార్థన చేసుకున్నా, వచ్చిన అదే చిల్లర డబ్బులు ఉన్నాయి. ప్రభా నేను బట్టలు కొనుక్కోవాలి ప్రభా అని అడిగాను అంతే. నేను ఎవరు మనుషులను ఎవరిని అడగనండి. నాకు గుడికి రాగానే దేవుడు బట్టలు కొనుక్కొని డబ్బులు ఇచ్చాడండి. ఇలా నేను చెప్తుంటే ఆ యొక్క బానోజీనగర్లో ప్రేయర్ మీటింగ్స్ అవుతుంది. అప్పుడు నేను వెళ్ళేవాడిని. 4 గంటలకు ప్రేయర్ అంటే నేను 4 గంటలకు వెళ్ళేసరికి ఒక ఆవిడ వచ్చి కూర్చుంది, విశాలైన ఆవిడ పేరు. ఏం విషయంలో ఎంత త్వరగా వచ్చా అంటే మీతో ప్రత్యేకంగా మాట్లాడాను వచ్చాను పాస్టర్ గారు అన్న. ఏమైందమ్మా అన్నాడు. దేవుడు ఇస్తాడని చెప్తుంటారు కదా, దేవుడు మూటకట్టి మీ ముందు పడేస్తాడని అడిగిందండి. ఇలాగే అడిగింది. అవసరమైతే అది కూడా చేస్తాడమ్మా దేవుడు అన్నాడు. ఎందుకు చేయడండి? ఏంటి నా దగ్గర డబ్బులు ఉండవండి, నా దగ్గర అసలు డబ్బులు ఉండవు, కానీ ఎవరికైనా నేను ఎంతైనా సహాయాలు చేస్తుంటాను. ఎలా చేస్తానో నాకే తెలియదు. ఇదే ఇక్కడ చెప్తున్నాడు. ఏంటమ్మా చదవది? దేవుడు దయతో విమోచించిన ప్రజలను ముందుకు నడిపిస్తాడు. నీ జీవితంలో యవనస్తులు నిన్ను ముందుకు నడిపించేది ఆయనే. యవనస్తుడు నిన్ను నడిపించేది ఆయన. ఉద్యోగస్తుడు నిన్ను నడిపించేది ఆయనే. దేవుడు నడిపిస్తాడు అండి. 40 సంవత్సరాలు ఏడు తింటారు ఎక్కడ కదా వాళ్ళకి ఏం తెలిసేటండి. తర్వాత భోజనం ఎక్కడ తింటారు కూడా వాళ్ళకి తెలియదు. దేవుడే నడిపిస్తున్నాడు. తర్వాత దేవుడు తన శక్తితో వాగ్దానం చేసిన దేశం వారిని నడిపించాడు. దేశానికి వారిని నడిపిస్తాడట. దేవుడు నీకు ఒక వాగ్దానం చేస్తాడు అనుకోండి. దేవుడు నీకు మంచి భర్తని ఇస్తాడంటే మంచి భర్తని ఇచ్చేస్తాడంతే. దేవుడు నీకు మంచి భార్యని ఇస్తాడంటే మంచి భార్యని ఇచ్చేస్తాడంతే. దేవుడు నీకు ఒక వాగ్దానం చేస్తే అది నీకు ఇస్తాడంతే. అది ఎవడు ఆపలేడు. ఏంటి నా జీవితంలో ఒకటే ఉంటుంది, ఆ వాగ్దానం త్వరలో దేవుడు జరిగించబోతున్నాడండి. దేవుడికి అసాధ్యమైంది ఏది ఉందండి? దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. తర్వాత మన దేవుడు లాంటి దేవుడు మరొకడు లేడండి. అంటే నాకు ఎవడైనా 1000 కోట్లు ఇస్తాను యేసుప్రభుని వదిలేనండి. అండ్ ఇవాళ ఉదయాన్ని లేచి నేను చేసిన ప్రార్థన ఏంటంటే నాకు ఏం అవసరం లేదు ప్రభా, ఆకాశం అది నువ్వు ఉంటే నాకు చాలు, నాకు ఏం అవసరం లేదు భూలోకం అని చెప్పి.
దేవుడు ఉంటే నీకు ఏటి కుదుకుంటుందండి, దేవుడు ఉంటే నీకు ఆరోగ్యం బాగుంటుంది, దేవుడు ఉంటే నీకు ఐశ్వర్యం ఉంటుంది, దేవుడు ఉంటే అన్నీ ఉంటాయి నీకు. ఆ దేవుడిని వదిలేసి లోకంతటి పరిగెట్టడం వల్ల కష్టాలు, బాధలు, రోగాలని మనకు సంభవిస్తున్నాయి. తర్వాత మనకు మంచి జీవితాలను ఇచ్చే దేవుడు. నీకు గుడ్ లైఫ్ కావాలంటే తల్లిదండ్రులు ఇవ్వలేరండి. ఏంటి ఇప్పుడు ఆడపిల్లలు ఉంటారు, కొంతమంది చక్కగా ఉంటారు, బొమ్మల్లాగా ఉంటారు, ఆశలు ఉంటాయి కదా, నాకు మంచి భర్త రావాలి, ఒక ఇంజనీర్ రావాలి, ఒక మంచి ఇల్లు ఉండాలి, కారు ఉండాలని ఆశలు ఉంటాయి. ఆ తండ్రి చేయలేడు, వాడికే సరైన వాహనం ఉండదు, వాడేం చేస్తాడు? ఆ బిడ్డల ఆశలు తీర్చే దేవుడే యేసు దేవుడు అండి. వాళ్ళకి నేర్పించాలి మనం. యేసుప్రభు దగ్గరికి వెళ్ళరా, యేసుప్రభు దగ్గరికి వెళ్ళమ్మా, దేవుడిని కోరికలు నెరవేరుస్తాడు, అద్భుతాలు చేసే దేవుడు అండి. అండ్ డిఎల్ మూడీ గురించి మన నేను ధ్యానిస్తే ఆయన సామాన్యమైన జీవితం, 18th century వాడు. ఆయన 4 సంవత్సరాలు ఉంటాడు కానీ వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, చదువు లేదు ఆయనకి. కానీ ఆయనకి యేసుప్రభు గురించి చెప్పాలని నాకు ఆశ. ఇంగ్లాండ్ దేశం అందరికి యేసుప్రభు గురించి అలా చెప్పుకొని పోతున్నాడు అటువంటి. అలా ప్రసంగాలు చేసే స్టేజ్కి వెళ్ళినప్పుడు చాలామంది వచ్చి, నీకు సరైన భాష రాదు, నువ్వేం ప్రసంగాలు చేస్తా. ఆ రోజుల్లో రేడియోలు, టీవీలు ఇలాంటివి ఏవి లేవండి. అలాంటి టైంలో ఆయన 1 కోటి మందిని ప్రభువులకు నడిపించి, 1 కోటి మందిని, ఇస్ అ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. చదువు లేదు ఆయనకి. ఒకరోజు ఆయన ఆ జట్కా బండి మీద వెళ్తున్నాడట. ఆ జట్కా బండి మీద వెళ్తుంటే ఒక ఆవిడ, జట్కా మ్యాన్ స్టాప్ అని ఆగాడు. ఏమగారు అంటే, ఆ డిఎల్ మూడీ కాలేజ్ నీకు తెలుసు అంటే, తెలుసు అమ్మగారు. నన్ను అటు తీసుకెళ్తావా? తీసుకెళ్తాను. ఆ జట్కా బండి ఎక్కించాడు. జటకాలు అంటే మన జటకాలు అడిగారు, పొడవుగా ఉంటాయి. తిన్నగా తీసుకెళ్తే ఆ కాలేజ్ ముందు అయిపోయాడట. ఆవిడ వెంటనే దిగి వెళ్ళిపోయి, బాబా నా సామాన్లు దించి అని దిగెళ్ళి ఆ వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి, మూడీ గారు ఉన్నారంటే, ఏమంటే ఆయనతో మాట్లాడాలి, ఆయన టైం ఇస్తారా అని అడిగాడట. ఆవిడ ఆ వాచ్మెన్ అడిగాడ, అమ్మ మూడీ గారిని ఎప్పుడైనా మీరు చూసారంటే, చూడలేదు, పేరు వినడం అన్నాడు. అమ్మ మీ సామాన్లు దించుతున్నారు కదా, ఆయన మూడీ గారు అన్నాడు. నాకు అది ఏడుపు వస్తుందండి, ఏడ్చాను. ఇవాళ సేవకులకి ఆ విధేయత ఎక్కడుందండి? నేను సింగపూర్ అండి అగా ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. 20 మందిని పిలుస్తారు ప్రపంచంలో, నన్ను పిలిచారు. ఒక స్టార్ హోటల్లో పెడతారు, 20 రోజులు అవుతుంది అది. దానికి ఎవడో ఒకటి స్పాన్సర్ చేస్తాడు అమెరికా నుంచి. అంటే దాని ఖర్చు అయితే ఆడే భరిస్తాడు, మా టికెట్ డబ్బులు వాళ్ళే భరిస్తారు. 20 రోజులు స్టార్ హోటల్ అంటే ఎంత బిల్లు అవుతుందో ఆలోచించండి. నేను అప్పటికే 2000 సంవత్సరం వెళ్ళాను. అప్పటికే 93 నుంచి అమెరికాకి వెళ్ళడం వల్ల నాకు ఈ దొరలు ఎలా ఉంటారో వాళ్ళ పరిస్థితి ఎలాగో నాకు తెలుసు. నేను ఆ కాన్ఫరెన్స్ హాల్కి వచ్చేసరికి ఆ ఎంట్రన్స్ గ్లాస్ డోర్స్ ఆ దొరగారు తెరుస్తున్నాడు. నాకు అర్థమైపోయింది ఈ దొర గురించి. నేను హలో సార్ అన్నాను. హౌ యూ సార్ అని. సో యూర్ ఫ్రమ్ సార్ అంటే అమెరికా అన్నాడు. అప్పుడు నేనన్నా, ఈ కాన్ఫరెన్స్ మీరే స్పాన్సర్ కదా అంటే, హౌ డూ యూ నో అని. నీకు ఎలా తెలుసు అంటే, దేవుడు చెప్పాడు అని. అంటే ఆ కాన్ఫరెన్స్ ఆయన కొన్ని లక్షలు ఇచ్చి ఏం చేస్తున్నాడండి, ఆ ఎంట్రన్స్ డోర్ తుడుస్తున్నాడండి. అమెరికా దేశంలో నేను పెద్ద పెద్ద కాన్ఫరెన్స్కి వెళ్ళానండి. ఒకరోజు టాయిలెట్ రూమ్ తుడుస్తుంది ఒక అందమైన అమ్మాయి. తుడుస్తుంటే నేనన్నా, ఏం చేస్తాను అంత ప్రొఫెసర్ ఇన్ యూనివర్సిటీ అన్నది. ఏం చేస్తుంది, దొడ్లు తుడుస్తుంది. అంటే అలాంటి పనులు చేస్తారండి. అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది అమెరికాలో. అమెరికాలో ఏంటంటే కులాలు అనేవి లేవు, ఎక్కడే కులాలు. అమెరికాలో ఏంటంటే గొప్పోడు పేదోడు అని కూడా ఉండదు. గొప్పోడు పేదోడితో కూర్చొని భోజనం చేస్తాడు, కలిసి తిరుగుతారు. ఏమీ లేని వాళ్ళకి ఇవన్నీ కూడా అర్థమవుతుందండి. చదవది, మనకు మంచి జీవితాలను ఇచ్చే దేవుడు. నీకు మంచి జీవితం ఇస్తాడండి, నిన్నెవడు ఆపలేడండి. నేను చెప్తున్నాను, నీ అహంకారాలు పక్కన పెట్టి, నీ గర్వాలు పక్కన పెట్టి, డిజైన్ నువ్వు చేసుకోక, నువ్వు డిజైన్ చేసుకోక నీ లైఫ్. నాకు ఎలాంటి భర్త ఉండాలి, ఇలా ఉండాలని. నువ్వు అందమైన పాప. దేవుడు నీకు ఒక మంచి భక్తి గల ఒక పట్టపుర్రాన్ని ఇచ్చాడండి. కోటాను కోట్లు ఆస్తుండి ఒక మంచి భక్తి గల పట్టపుర్రాన్ని ఇస్తే చేసుకుంటావా? నీ అహంకారం చేసుకునేవాడు. దానివల్ల ఏంటంటే నీ జీవితమే పొడైపోద్ది. దేవుడు ఏం చేస్తాడంటే మంచి భవిష్యత్తుని ఇస్తాడట. తర్వాత దేవుడు ఆత్మ, చాలా జాగ్రత్తగానండి, దేవుడు ఆత్మ శరీరానికి ఆకృతికి శక్తికి పరిమితం కాని, శక్తికి పరిమితం కాడు. అంటే దేవుడు నీ ఆత్మకి అబౌవ్ అయిన దేవుడు నిన్ను ఆశీర్వదించాడంటే యువర్ అబౌవ్ దెన్ ఎవ్రీబడి అనమాట. అంటే నా వరకు నేను చెప్తున్నానంటే, దేవుడు మా ఇంకొరకు నేను 10 మందిలో ఒక్కడిగా ఉండడం నేను ఇష్టపడినండి. 10 మందికి ఒక్కడిగా ఉండాలనేది నాకు ఇష్టం.
అంటే నేను అమెరికా దేశం వెళ్ళిన 93 నుంచి వెళ్ళిన ప్రయాణాలన్నింటిలో నేను ఒక చర్చ్కి వెళ్ళినంటే అమెరికా దేశంలో పుల్పిట్ మీద ఉంటాను తప్ప జనాల్లో ఉండను. నేను జనాల్లో ఉండడం నాకు తెలియదు. పుల్పిట్ మీద ఉంటాను, ప్రసంగం చేస్తుంటాను. మళ్ళీ ఒకే రోజు నేను నా జీవితంలో ఒకే ఆదివారం విమానంలో ఉన్నాను. అది ఇజ్రాయెల్ విమానం. ఆ విమానంలోనే ప్రార్థన చేసుకున్నాను. ఒక ఆదివారం ప్రయాణంలో ఉన్నాను. నేను ఫ్లోరిడా నుంచి నేను వస్తున్నా, పెన్సిల్వేనియాకి వస్తున్నా. 5 రాష్ట్రాలు మారి రావాలన్నమాట. ట్రై చేసుకొని వస్తున్నాను నేను దొరగారు. ఆడు కొంతసేపు ట్రై చేసి నేను కొంతసేపు ట్రై చేశాను. కరెక్ట్గా 10 అయింది. ఒక గుడి దగ్గర కారు ఆపిసాను నేను. అయితే ఏమన్నాడు, చర్చిలోకి వెళ్దాం రాను. ఈ చర్చి మనకు తెలియదు కదా, రారా నన్ను దొరలే. నేను చర్చిలోకి వెళ్ళి ఇలా నిలబడ్డాను. అంటే నా పద్ధతి కొద్దిగా వేరేగా ఉంటుంది. చర్చిలోకి వెళ్ళి ఎంట్రన్స్ సార్ ఇలా నిలబడి అందరి కాసి ఇలా చూస్తున్నాను అనమాట. ఎంట్రన్స్లో ఆ పుల్పిట్ మీద పాస్టర్ చూశాడండి నన్ను. ఒక 500 మంది ఉంటారు జనం. పుల్పిట్ మీద పాస్టర్ చూశాడు. ఏయ్ దెర్ ఇస్ వన్ ఇండియన్ మిషనరీ, ఏయ్ కమాన్ మ్యాన్ అన్నాడండి. పిల్లడమే లోటు గంతులు వేసుకొని స్టేజ్ మీదకి వెళ్ళిపోయాను. నౌ దిస్ మిషనరీ విల్ ప్రీచ్ అన్నాడండి. ఆడ బోధ చేయలేదు, నన్ను చేయమన్నాడు. బోధ చేశాడు. ప్రయాణంలో వెళ్తూ చేసిన బోధ అంటే నాకు సరదా. బోధ చేశాడు. అవారు అక్కడ ఆక్కుంటూ వెళ్ళిపోతే అందరికీ పరిచయమే కృప పోతుంది, ప్రసంగం చేసే కృప పోతుంది. దేవుని కార్యాలు అలాగ ఉంటాయండి. దేవుడు అన్నిటికంటే అతీతుడు. నువ్వు చిన్నపిల్లవాడు నువ్వు అనుకుంటావు, కానీ నిన్ను ఎక్కడ తీసుకెళ్ళి పెట్టేస్తాడు దేవుడు? ఒన్నెత్తులో పెట్టేస్తాడు తీసుకెళ్ళి. ఎవడు నేను ఆపలేడండి. మేరీ జోన్స్ ఇవాళ ఆవిడ గురించి ఎలా చెప్పుకుంటున్నావు అండి? మదర్ తెరీసా ఆవిడ గురించి ఎలా చెప్పుకుంటున్నావు? అలాగ ఉండడానికి మీరు ప్రయత్నాలు చేయాలి తప్ప వాళ్ళతో గొడవలాడి వీళ్ళతో గొడవలాడి పనికి మళ్ళీ ఉండవలసిన అవసరం నీకు లేదు. తర్వాత దేవుడు భౌతికమైన కళ్ళకు పూర్తిగా అపరిమితమైన వాడు. అది ఇందాకే చెప్పాను కదండి. తల్లిదండ్రులు కష్టపడి దైవ సేవకుడు వీడి పట్టబోరోడు ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు. మా అమ్మాయి భక్తి మాట్లాడుతుంది కదా, స్తోత్రం అంటుంది కదా 24 గంటలు. మా అమ్మాయికి అర్థమవుతుందేమో అని, అమ్మ బంగారు తల్లి ఈయన పట్టబోరోడు కానీ మంచి భక్తి కలిగిన వాడమ్మా, మంచి సేవకుడమ్మా, మంచి ఆసుపత్రి ఉండే. మమ్మీ నీకు నేను ఎలా కనిపిస్తున్నాను మమ్మీ, మా కాలేజ్ బ్యూటీని మమ్మీ నేను. దేవుడు చెప్పాడు ఇలాంటి పట్టబోరోలు చేసుకోమంటారు అంటారండి. ఏటన్నాడో చదువు అది. దేవుడు భౌతికమైన కళ్ళు అంటే మన ఈ ప్రజెంట్ కళ్ళకి పూర్తిగా అపరిమితమైన వాడు, అతీతుడు అనమాట. అండ్ శిల్పి గురించి చెప్తూ మాట చెప్తాడు ఏంటంటే, శిల్పి ఒక బొమ్మని చెక్కేటప్పుడు ముందే దాన్ని చూస్తాడేటండి. ఆ రూపాన్ని చూస్తాడు ముందే, అప్పుడు చెక్తాడు. దేవుడు అంతకంటే గొప్పవాడండి. దేవుడు నీకు మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసినప్పుడు అది చూడాలంటే ఈ కళ్ళు పనిచేయవు. తర్వాత దేవుని పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకు అర్థం చేసుకోవడం కష్టం అండి? దేవుడు ఏమని పిలిచేస్తాడు, వచ్చి అన్నాడండి. మోషే గారు కూడా ఏమి అడగలేదు, ప్రభా వాళ్ళు చూస్తే ఒక 40 లక్షల దగ్గర ఉన్నారు ప్రభా, వాళ్ళు నన్ను అడుగుతారు కదా ప్రభా, ఎక్కడికి వెళ్తానని అడుగుతారు ప్రభా, భోజనాలు ఏంటని అడుగుతారు, మా పరిస్థితి ఏంటని అడుగుతారు కదా ప్రభా. నేను అడగలేదు. ఈయన వెళ్ళి చెప్పిన తర్వాత వాళ్ళు అడగలేదు. బయలుదేరమంటే బయలుదేరిపోయారు అంతే. చదవమా మాట. దేవుని పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టము. ఎవరికైనా మోషేకి అర్థమైందండి? ఎవరికి అర్థమవుదండి? నువ్వు దేవుడిలో ఉన్నావు అనుకోండి, నీ సంగతి ఏంటో నీకే అర్థం కాదు. రేపు ఏంటో నీకే తెలియదు. దేవుడు రేపు ఏంటి ఇస్తాడో నీకు తెలియదు. ప్రవక్తలకు ఉన్న లక్షణాలు ఏంటంటే, ప్రవక్త ఇవాళ మధ్యాహ్నం భోజనం చేతో దగ్గర రాత్రి భోజనం ఎక్కడ నీకు తెలియదు. ప్రవక్తలకు సొంత ఇల్లులు ఉండవు. అంటే ఒక రకంగా చెప్పాలంటే గాలికి తిరిగే వాళ్ళు ప్రవక్తలు అంటే. దేవుని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆయన్ని నువ్వు అర్థం చేసుకోవాలి తప్ప నిన్ను ఆయన అర్థం చేసుకునే పరిస్థితి రాదు. తర్వాత దేవుడు ఒకే సమయంలో ప్రతి చోట ఉండగలడు. ఒకే సమయంలో ప్రతి చోట ఉంటాడు. ఇప్పుడు మనకి ఎంత అండి? 11 దగ్గర అవుతుంది. అమెరికాలో ఇప్పుడు ఎంత తెలుసు అండి? రాత్రి 12:30 1 గంట అవుతుంది. దేవుడు అక్కడ ఎక్కడ ఉన్నాడు. సో దేవుడు వాళ్ళతో ఉన్నాడు, మనతో ఉన్నాడు. అంటే దేవుడు ఈజ్ ఎవ్రీవేర్. ఎందుగలడు అందు లేడని. ఈజ్ ఎవ్రీవేర్. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. తర్వాత దేవునికి అపరిమితమైన జ్ఞానము, శక్తి, ప్రేమ, దయ ఉన్నాయి. అపరిమితం అంటే ఓవర్ అనమాట. దేవుని యొక్క నెంబర్ 1 చదువు. దేవుని యొక్క జ్ఞానం అంటే అనంతం, అమరం అండి.
ఆయన జ్ఞానం అనంతం అమరం. తర్వాత శక్తి. ఆయన శక్తి అంటే ఇంకా హై పవర్ కదండి. మొన్న సైమిల్ పాస్ట్ గారు నాతో మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు అనమాట. దేవుడు ఆ ఇస్రాయేల్ వారి గురించి చెప్తే ఇలా ఇంతమంది చచ్చిపోతున్నారు కదా, దేవుడికి వెళ్ళి వదిలిస్తే దేవుడు శాపం వస్తుంది. దేవుడి శాపం ఎందుకు రావట్లేదు? వస్తున్నది అని. ఎక్కడ వస్తుంది అని ఏంటి? వీళ్ళు అమెరికా అంతా నల్ల కొల్లలో 100 మంది చచ్చిపోతున్నారు. చైనాలో 100 మంది చచ్చిపోయారు. ఇప్పుడు యూరోప్ కంట్రీ అంతా వరదలో మనుషులు చచ్చిపోతున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుడు పంపించాడు ఆ శాపం వాళ్ళ మీదకి. దేవుని శక్తి అతీతమైందండి. దేవుని శక్తిని కూడా ఆపలేడండి. సునామీని దేవుడు సృష్టించాడు, మనుషులు సృష్టించలేదు. ఆవిడ సునామీని అర్థమవుతుందండి. ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేసిన మనుషులు మోషే గారు చేసలేదు. దేవుని శక్తి అతీతమైనది. ప్రేమ. ప్రేమ అంటారా? కొలవలేమండి. నువ్వు నిజంగా దేవుని ప్రేమను రుచి చూస్తే అండి ఆయన వదిలి ఎక్కడికి వెళ్ళమండి. అంటే నేనున్నానంటే నేను ఎక్కడికి వెళ్ళాను, మనుషులు నమ్మనండి. నేను ఆయన ప్రేమను రుచి చూశాను, ఆయన శక్తిని రుచి చూశాను. అండ్ ఇవాళ దేవుడిని ఆయన శాసిస్తున్నాడు. పలానా దగ్గరికి వెళ్ళాలి నేను అనుకుంటే ఇన్నాళ్ళు వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళలేట్లేదు, వెళ్ళడానికి వీల్లేదని చెప్తున్నాడు. పలానా ఫోన్ చేయాలంటే దేవుడిని ఫోన్ చేయొద్దని చెప్తున్నాడు. దేవుని శక్తి అతీతమైనది, మన శక్తికి అందదు అది. తర్వాత దయ. దయ. దేవుని పిల్లలకి దయ ఉంటుందండి. ఏంటి కొంతమంది దేవుని సేవకులు అని చెప్పుకుంటారు, పేద సేవకులకు సహాయం చేయరు, పేదవాడికి సహాయాలు చేయరండి. వాడు బాగున్నాడో లేదా చూసుకుంటాడు. దయ అది ఎలాగుంటుందండి? అతీతంగా ఉంటుందట. రెఫరెన్సెస్ కొంచెం చూద్దామండి. 1 సమూయేలు 2వ అధ్యాయం 2వ వచనం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు. అక్కడ చెప్తున్నాడండి, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడనూ లేడు. ఒక్కడో లేడు. నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మరి ఏ దేవుడు లేడు. మన దేవుని వంటి, మన దేవుడు వంటి ఆశ్రయదుర్గం ఏది లేదు. దాన్ని అనుభవిస్తేనే ఈ మాట చెప్పగలమండి. అండి గాఢాంధకార లోయలలో నేను సంచరించిన ఏ అపాయానికి భయపడాలంటే అనుభవించాడు ఆయన. అందుకే చెప్తున్నాడు ఆయన. అంటే నా జీవితంలో అన్నీ దేవుడిని చేయలేడు అనేది ఉండదండి నాకు. నేను ఏదైనా యాస్ గాడ్ విల్ డూ దిస్ అని చెప్తాను. దేవుడు చేస్తాడు, దేవుడికి సాధ్యం అని చెప్తాను. కారణం ఎందుకంటే అనుభవించాను ఆయన్ని, ఆయన కార్యాలు చూశాను నా జీవితంలో. తర్వాత అండి అందులో ఆఖరిగా దావీదు కీర్తన 86:9. ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు. దేవతలు అంటే గాడ్స్ అని ఇంగ్లీష్లో అక్కడ రాయబడిన మాట అంటే గాడ్స్, తెలుగులో దేవతలు అని తర్జుమా చేస్తాం. అంటే దేవుళ్ళు అనబడే వారిలో నీ వంటి వాడు లేడు. నీ కార్యములకు సాటి అయిన కార్యాలకి సాటి అయిన కార్యాలు ఏవి లేవండి ఇవాళ ప్రపంచం మొత్తం మీదండి. అండి ఏలియా ఏం చెప్పాడండి? రండిరా ఇక్కడ ఒక తవ్వుదాం, గొయ్యి తవ్వుదాం, ఇక్కడ అర్పణ పెట్టండి, మీరు అర్పణ పెట్టండి, నేను అర్పణ పెట్టండి, ఏది కాలితే వాళ్ళదే నిజమైన దేవుడు అనేది. అండి ఇవాళ ఎవడైనా ఒకడు ఢిల్లీ నగరానికి వెళ్ళి ఒరే మీరు ఈ మందిరాలు కట్టారు ఆ మందిరాలు కట్టారని చెప్తున్నారు కదరా, రండిరా మీరందరూ 10 మంది ఇక్కడ ఉండండి, మీరు 10 మంది ఎక్కడ ఉంటాం, యేసు నామములో నేను ప్రార్థన చేస్తాను, అగ్గి వచ్చి మిమ్మల్ని కాల్ చేస్తుంది, మీరు ప్రార్థించండి, మీ మందిరాలు దేవుడిని ఆడు వచ్చినని కాలితే ఆడే నిజమైన దేవుడు అని చెప్పుకోండి. చెప్పే ధైర్యం అడగానే ఉన్నదండి. డబ్బులు దండుకోవడానికి, మెగా చర్చలు కట్టడానికి, దీని గురించి ఇప్పుడు జనం కూడా ఎక్కడికి వెళ్తున్నారండి? ఎక్కడ జనం ఎక్కడుంటే అక్కడ పోతున్నారు. ఆ పాస్టర్లో భక్తి ఉందాడు భ్రష్టులో కూడా అనవసరం వీళ్ళకి. అంతమంది జనం వస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళిపోవాలి. నేను సిలువీరులు అనే పుస్తకం రాశాను. అందులో నా 18 పుస్తకాల్లో సిలువీరులు అని ఉంటాయి. నిజమైన సేవకులు ఈ భూమి మీద గుర్తింపు లేదండి. నిజమైన సేవకులు ఎవడు గుర్తించడం. ఈవేళ ఏ గుడికి వెళ్తారండి? మెగా చర్చికి వెళ్తారు అందరు. పెద్ద చర్చి ఉండాలి, పాస్టర్ ఖరీదైన కారు ఉండాలి, ఆ గుడికి వెళ్తారు, మామూలు గుడికి వెళ్ళరు. ఎలాంటి వాళ్ళు దేవుని రాజ్యంలో ఉంటారో హెబ్రీ పత్రికలో రాస్తాడండి, 11:30 నుంచి రాస్తాడు. వారు రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, గొర్రె చర్మములు కట్టుకొని కొండ గుహల్లోనూ కొండల తిరుగుతున్నారు. అట్టి వారికి ఆడు సిలువీరుడు, ఆడు పరలోక రాజ్యంలో గొప్పడుకోండి. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరు మీకు కనిపించరు. ఇవాళ పెద్ద పెద్ద సేవకులు అన్నవాడే వారు పరలోక రాజ్యం కనిపించరు కూడా. బిషప్ జోక్స్ అనే బుక్లోని నరకం గురించి చెప్తాడు. ఒక పాస్టర్ గారు వెళ్ళిపోయాడట నరకానికి. పాస్టర్ గారు వెళ్ళిపోయి నరకంలోనే బిషప్ గారు ఎదురయ్యారట. నమస్తే బిషప్ గారు అన్నట. ఏమంటే పోపు గారు ఉన్నారు అన్నాడట. అంటే పోపు బిషప్ అందరూ నరకని పోయారనమాట అందరూ కూడా. ఇవాళ ఒకటికి దైవ భయం లేదండి. అంటే నేను మూడీ గురించి ధ్యానించేటప్పుడు అంటే విలియం కెండిలేర్ అని గురించి ధ్యానించాను. ఆయన 14వ శతాబ్దంలో ఇంగ్లీష్లో బైబిల్ అచ్చు వేస్తే
ఇంగ్లాండ్ వాళ్ళు మళ్ళీ ఆవేళ రోమన్ కేథలిక్ పెద్దలు నువ్వు కూడా ఇంగ్లీష్లో బైబిల్ వచ్చేస్తున్నాయని ఊరి తీసేసి కాల్చేశారండి. ఏడ్చానండి అవన్నీ తలంచుకొని. ఆయన చంపింది ఎవరండి? క్రైస్తవులే. వీళ్ళ సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది ఎవరండి? నామకార్థ క్రైస్తవుడు, ఇక్కడ క్రైస్తవుడు కాదు. యేసు ప్రభు గారిని అప్పగించాలండి. ఏడు కావాలండి? అపోస్తుల్లో ఒకటే కావాలి. నీ కుటుంబం పాడవాలంటే నీ కుటుంబంలో ఒకరు తయారవుతారు నీ కుటుంబాన్ని పాడు చేయడానికి. నీ సంఘం పాడాలంటే నీ సంఘంలో తయారవుతారు నీ సంఘాన్ని పాడు చేయడానికి. నేను ఆ యొక్క టెండల్ గారి గురించి ఆలోచించి ఎంతో దుఃఖించానండి. మహానుభావులు, అటువంటి గొప్పవారు ఆ మరణం పొంది వాళ్ళు మన చేతుల్లో బైబిల్ వచ్చి ఎవరైనా ఆలోచించారు ఈ బైబిల్ అంత విలువైందో? చదువుతున్నారు అసలు బైబిల్ రోజు? ఎంతమంది త్యాగ ఫలాలతో బైబిల్ నీ చేతికి వచ్చిందో ఒకసారి ఆలోచించారా? వాళ్ళు బైబిల్ ఎవరి దగ్గర ఉండే కాదండి, ఆ లాటిన్లోనే బైబిల్ చదవాలి. అది కూడా మతాధిపతుల దగ్గర ఉండాలి, ప్రజల్లోకి రాకూడదు ఆ బైబిల్. ఆ మహానుభావుడు ప్రజల్లోకి అందరికి వెళ్ళాలని ఆ ఇంగ్లాండ్లో ఒప్పుకోవట్లేదని జర్మనీకి పారిపోయి జర్మనీలోని బైబిల్ అంతా అచ్చువేసి ఇంగ్లాండ్కి పంపిస్తాడు స్మగ్లింగ్లో. అవన్నీ కలెక్ట్ చేసి కాల్ చేస్తారండి. చక్రవర్తి భార్య, ఎంపరర్ భార్య బైబిల్ సంపాదించి చదువుతూ ఉంటుంది. ఎంపరర్కి అది ఇష్టపడుతుంది అని రమ్మంటే టెండల్ కానీ పట్టుకురండి అంటే ఆయన అంటాడు, మీరు ఇంగ్లీష్లో బైబిల్ తర్జుమా చేయడం అంగీకరిస్తేనే వస్తానండి. వాడు ఆయన కోపం వస్తుంది, అది పట్టుకొని తీసుకెళ్ళి ఉరి తీసి చంపేస్తారు. చంపబడ్డారండి. ఆది సంఘం చంపబడ్డారు. పేతురు తలకిందలుగా సిలువ వేయబడ్డాడు. రంపాలతో కోస్తారండి బ్రతికిన వాళ్ళని. ఒకరోజు చేయి తీశారు, ఒకరోజు కాలు తీశారు. ఇవాళ శ్రమలు ఎక్కడైనా మనకి. ఇవాళ చాలామంది నేను చాలా కష్టపడుతున్నాను అంటే ఏంటి కష్టపడుతున్నారు మీరు? ప్రభువు దెబ్బలు తింటున్నారా? స్టెఫన్లకు రాళ్లతో కొట్టబడుతున్నారా? పేతుర్లకు సిలువ వేయబడ్డారా? ఆలోచన చేసుకోండి. చదవ మళ్ళీ ఒకసారి. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు. నీ వంటి వాడు లేడు. నీ కార్యములకు సాటి అయిన దేవుని కార్యాలకు సాటి అయిన కార్యాలు లేవు. అది మన దేవుడు అండి. బైబిల్ ఎవరిలోకి వెళ్తామండి? అందులో 5 విషయాలు చూసి క్లోజింగ్ ఇక ఇలిస్ట్రేషన్తో ముగిద్దామండి. నెంబర్ 1, నిన్ను పోలిన దేవుడు లేడు. మూలవాక్యం అదే, నిన్ను పోలిన దేవుడు లేడు. ఇర్మియా 10:6 అండి. ఇర్మియా 10:6, నిన్ను పోలిన దేవుడు లేడు. మూలవాక్యం అదే, చదువుతాలి. యెహోవా నిన్ను పోలిన వాడు ఎవడునూ లేడు. నిన్ను పోలిన వాడు ఎవడు లేడండి. యెహోవా అంటే తండ్రి అయిన దేవుడు అండి. ఆ తండ్రి అయిన దేవుడు ఆత్మే శరీరం దాల్చుకొని యేసుప్రభుకి వచ్చాడు. ఆ యేసుప్రభువే ఇవాళ మన మధ్యని ఆత్మరూపుగా జీవిస్తున్నాడు. తండ్రి, కుమార, ఈ 3 తెలుసుకోవాలి. వేరే వేరే దేవుళ్ళు కాదు, ముగ్గురు ఒకటే. ఏమంటున్నాడమ్మా మళ్ళీ చదువు. యెహోవా నిన్ను పోలిన దేవుడు లేడు. నీవు మహాత్యము గలవాడువు. నీవు మహాత్యము గలవాడువు. నీ శౌర్యమును బట్టి, నీ శౌర్యాన్ని బట్టి నీ నామము ఘనమైనది. నీ నామము ఘనమైనది. దేవునికి స్తోత్రం. అద్వితీయ దేవుడు, అద్వితీయ దేవుడు. అద్వితీయ దేవుడు అంటే రెండో వాడు కానివాడు, అది ఏకైక దేవుడు. దావీదు కీర్తన 86:8 చదువురా. ప్రభువా, నీవు మహాత్యము గలవాడు. నీవు మహాత్యము గలవాడవు. ఆశ్చర్య కార్యములు చేయవాడు నీవే. ఆశ్చర్య కార్యాలు చేసేవాడు నీవే. నీవే అద్వితీయ దేవుడు. నీవే అద్వితీయ దేవుడు. యూఆర్ ఓన్లీ వన్ గాడ్. ఏంటంటే చేసే ఆశ్చర్యకార్యాలు చేస్తాడట, మహత్కార్యాలు చేస్తాడట అండి. చనిపోయిన వారు లేపబడ్డారండి, కుష్ఠరోగులు స్వస్థత పొందారండి. ఏంటి ఇవన్నీ మన స్వస్థతలు చూసి అమ్మమ్మ గుడ్డోడి కళ్ళు వస్తాయి ఇవన్నీ చెప్తా. అన్నిటికంటే అత్యధికమైన ఆశ్చర్య అద్భుతకార్యం ఏంటి తెలుసండి? పాపి క్షమించబడ్డావు. పాపి క్షమించబడ్డావు. నువ్వు నరకానికి పోవాలా నీ స్టేటస్ ప్రకారంగా, కానీ నువ్వు క్షమించబడి దేవుని రాజ్యంకి వెళ్తున్నావు అంటే అది ఆశ్చర్యకార్యం, అద్భుత కార్యం అనమాట. అటువంటి గొప్ప కార్యం ఏమండి బైబిల్లో రాయబడ్డాయి. ఒక మంచివాడి గురించి, ఒక మంచివాడు ప్రాణం పెట్టడం ఎక్కడ వినం మనం. కానీ పాపుల గురించి పరిశుద్ధుడైన దేవుడు రక్తాన్ని చిందించాడు. అందుకే పౌలు భక్తులు అంటాడు, ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటారా మీరు? అంత విలువైంది అది. నువ్వు డబ్బు పెట్టుకునేది కాదు రక్షణ, నిలువు దోపిడితో వచ్చేది కాదు. జస్ట్ యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం అందు విశ్వసిస్తే నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారు. తర్వాత అద్భుతములు చేయు దేవుడు. వండర్స్ అంటే ఎవడు మనిషి చేయలేడు. అద్భుతాలు అంటే అండి, చచ్చిపోయినాడు బతకడు అనమాట. నా జీవితంలో అలా జరిగాయండి. 3 బతికారు నేను ప్రార్థన చేస్తే.
హాస్పిటల్, కింగ్ జార్జ్ హాస్పిటల్లోనే ఒక పెద్ద నాయకుడు ఆయన. ఆయనకి లాస్ట్ స్టేజ్ వచ్చింది, అన్ని మానిటర్స్ అన్నీ ఆగిపోయి ఆయన ఆవిడ చెప్తున్నాడు, పాస్టర్ ప్రభాకర్ పాస్టర్ అని పిలండి అనేసి. అప్పుడే నేను ఎంటర్ అయ్యాను. అక్కడ నర్స్ కూడా క్రిస్టియన్ నర్సే. ఆ రిపోర్ట్ అంతా రాసి డెత్ టైం వేయాలన్నమాట. నాకు అది చూస్తుంది, ఏంటి ఈ పాస్టర్ గారు వచ్చి బతికించేస్తాడు చచ్చినాడు అని. నేను మేడం ఆగండి, తెలిసినవిడే, మేడం ఆగండి అప్పుడే రాయకండి. నేనండి ఆయన చనిపోయాడు అప్పటికి ఆల్రెడీ. మానిటర్స్ అన్నీ స్టాప్ అయిపోయి ఆయన గుండెల మీద ఇలా చేయి పెట్టానండి. కేజీఎస్లో జరిగింది. యాకోబు పత్రికలో దైవ శాఖలో వరం ఇచ్చారు దేవుడు. మీరు ప్రార్థన చేసినట్లయితే అతడి పాపములు చేసిన వాడైతే వాడి పాపాలు క్షమించబడతాయన్నాడంటే. నేను ఆ గుడి మీద చేసి ప్రార్థన చేశాను, ప్రభువా నిశ్చయంగా ఈయన పాపాలు చేసి ఉంటాడు ప్రభువా, మీరు ఇచ్చిన అధికారంతో నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, ఈయన పాపాలు క్షమించి ఈ రోగాన్ని తీసివేసి మరలా ఆయన జీవితాన్ని మళ్ళీ ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేశానండి. టక్ మన కరెంట్ షాక్లో నా చేయికి తెలియదండి. నేను ఇలా జరిగానండి. మనిషి కథలు మొదలుపెట్టాడండి. మానిటర్ పనిచేస్తుందండి. ఆ స్టాఫ్ నర్స్ ఏం చెప్పింది తెలుసండి, అద్భుతం ఇది అన్నదండి. అద్భుతం అని చెప్పి. ఏంటి మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఈ చచ్చిపోయినట్టు బ్రతికాడంటే అద్భుతాలు మన అంట. అంటే నేను అక్కడ గాలి కొట్టుకొని పోవాల్సి వాడు. సామాన్యమైన జీవితం. జత బట్టలు వేసుకుంటే జత బట్టలు ఉతుక్కుండేవాడు. ఇవాళ నేను కట్టుకుని కయ్యే 15,000 ఉంటుందండి. ఇలా టై కట్టుకునే అర్హత కూడా నాకు లేదు. సామాన్యమైన జీవితం, కమ్మలిల్లు. ఇవాళ దేవుడు నన్ను ఎంతగా దీవించాడంటేనండి, ఒకడు పోటీగా కూడా నా స్థాయికి రాలేని స్థితిలో నన్ను దేవుడు పెట్టాడు. ఇవాళ పోటీగా కూడా. అదే అద్భుతం అంటే. నీ స్థితి గతులను మార్చేయడమే అద్భుతం. అంతవరకు ఎక్కడున్నాడండి బ్రదరు? జైల్లో ఉన్నాడు, చెప్పకూడదు తింటున్నాడు. నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళిపోయాడండి? దేశ గవర్నర్ అయిపోయాడు నెక్స్ట్ డే. దట్ ఈజ్ అద్భుతం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నానండి, మేము పేదోళ్ళం కదా, మమ్మల్ని దేవుడే దీవిస్తాడు, మా అమ్మాయిలు మేము ఏం కట్నాలు ఇవ్వగలం, ఏం చేయాలని అనుకోకండి దయచేసి. దేవుడు మీ జీవితాలలో అద్భుతాలు చేస్తాడు. ఆల్రెడీ చేశాడు మీ జీవితంలో. ఒకప్పుడు 500 రూపాయలు పని చేసుకున్న వాళ్ళు నాకు తెలుసండి. ఈవేళ వాళ్ళే అనేకలకు జీతాలు ఇస్తున్నారు. వాళ్ళు అద్భుతం కాదండి? అద్భుతం కదా? ఒకప్పుడు నీ కుటుంబం ఎలాగ ఉండేది? ఒక సరైన ఇల్లు ఉందా నీకు? సరైన ఇల్లు లేని నాకు తెలుసండి. వాళ్ళ ఇంట్లో పడుకోవడానికి స్థలం లేక వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచాల కింద పడుకునేవారండి. ఇవాళ నీకు ఎటువంటి ఇల్లు దేవుడు ఇచ్చాడండి? దాన్నే ఏంటన్నాడండి? అద్భుతం. మనం ఏంటంటే అద్భుతాలు అంటే నాకేదో ఇండియా అంతా వచ్చేయాలా, అద్భుతాలు అంటే నాకు అల్లది వచ్చేయాలి, ఇది వచ్చేయాలి. కానీ నీ బతికి అలాగ ఉండేది, ఇవాళ అలాగున్నావు నువ్వు. ఆలోచన చేసుకుంటే ఆల్రెడీ అద్భుతంలోనే ఉన్నావు. అద్భుతం అది నీ జీవితంలో. తినడానికి కష్టపడే రోజుల నుంచి వాళ్ళు నీకు ఒకటి పెట్టే స్థాయి దేవుడు నిన్ను పెట్టాడంటే నువ్వు ఎంత ఆశీర్వదింపడం అసలు ఆలోచన చేసుకో. అద్భుతాలు చేసే దేవుడు. ఎక్సోడస్ చాప్టర్ 15:11. నిర్గమకాండము 15వ అధ్యాయం 11వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. నీవు మహనీయుడవు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయువాడవు. నీ వంటి వాడెవడు? ఎవడున్నాడు అసలు నీలాంటి వాడు ప్రపంచంలో? దేవుడు అనబడేవాడు ఎవడైనా ఒక మనిషి గురించి రక్తం చిందించడా? ఎవడైనా సరే చచ్చారండి. మనలాగే చచ్చారు. వాళ్ళు తీసుకెళ్ళి కప్పెట్టేసారు. ఆ సమాధుల మీద పెద్ద పెద్ద దేవాలయాలు కట్టి ఆ సమాధుల మీద చనుకుంటున్నారు ఈవేళ చచ్చిన దేవుళ్ళు. నేనైతే ఏమంటానంటే నెలని దర్ ఇమ్మోరల్ గాడ్స్ అంటాను. నీతి లేని దేవుళ్ళు అంటాను. ఇమ్మోరల్ గాడ్స్. వాడేమో అద్భుతాలు చేస్తాడండి. వాడికే తెలియదు గమి ఏంటో వాడికే తెలియదు. అందరూ కట్టుకుని నరకాలు ఉంటారండి. ఈ దేవతలు అనబడేవారు, ఈ దేవుళ్ళు అనబడేవారు అందరూ నరకాలు ఉంటారు. చదువు మళ్ళీ అది. అద్భుతములు చేయువాడు. నీ వంటి వాడెవడు లేడు. తర్వాత అండి పరాక్రమ గల దేవుడవు. డ్యూట్రానమీ చాప్టర్ 3:24. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయం 24వ వచనం. ఆకాశమందే గాని భూమి అందే గాని నీవు చేసే క్రియలను చేయగల దేవుడు ఎవడు? నీవు చూచు పరాక్రమమును చూపగల దేవుడు ఎవడు?
సూర్యుని ఎవరు సృష్టించాడండి? దేవుడు సృష్టించాడు. చంద్రుని ఎవరు సృష్టించాడు? దేవుడు సృష్టించాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఆకాశం అందే కానీ భూమి ఎందే గాని భూమి అందే కానీ నీవు చేయు క్రియలను ఆ. చేయగల దేవుడు దేవుడు చేస్తాడండి. నేను చాలాసార్లు చెప్పాను, ప్రసంగమే చేశాను, మిస్టరీస్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద స్పేస్ అని. ఆడవాళ్ళు దేవుడు ఎలా చేయలేదు చంద్రమంది మీదకి వెళ్ళడానికి. తర్వాత ఎన్ని వాళ్ళు కిందకు చచ్చిపోయారు అందరు కూడా. మన ఆవిడ ఒకటి చచ్చిపోయింది కదా, చావలా. మొన్న ఆవిడ వెళ్ళింది, అటు కిందకి రాకుండా మీదకి రాకుండా మధ్యలో ఉండిపోయింది. నాకు ఒక పెద్ద అమ్మగారు ఫోన్ చేశారు, అయ్యగారండి మీ మెసేజ్ విన్నానండి, అంతరిక్షంలో స్త్రీలని మిస్టరీస్ అని కరెక్ట్గా అలాగే జరుగుతుంది, వాటి పైకి వెళ్ళినందుకు ఎందుకు రావట్లేదు. మొత్తానికి ఎందుకు లాక్కొచ్చారు. దేవుడు స్త్రీని ఎందుకు సృష్టించాడండి? సాటి అని సహాయంగా సృష్టించాడు అంతే. పౌలు గారు ఎంత స్ట్రిక్ట్గా చేపడతారంటే, మీరు పురుషుల మీద అధికారం చేయడానికి నేను ఒప్పుకోనన్నాడు అంతే. స్త్రీలారా మీరు ఇంటి దగ్గర ఉండి నేర్చుకోవాల్సిన వారు అన్నది. కానీ వాళ్ళు ఎవరు అధికారం చేస్తున్నారండి? నా పుస్తకంలో రాశానండి, 198 మంది పురుషులు భార్య బాధితులని రాశాను అంతే. ఎవడైనా సరే దీని డౌట్ ఉంటే నా దగ్గరకు వచ్చి కాంటాక్ట్ చేయండి అని చెప్పాను. ఇంకా భయంకరమైన మాట రాశాడు నా బుక్లో, 198 మంది పాస్టర్ల భార్యలు సాతాను దోతలని రాశాను అంతే. పాస్టర్లు పాడు చేసేది ఎవరు? భార్యలే. ఆడి పాపం సేవ అంటే ఇటు బంగారాలు అంటుంది, ఆడి సేవ అంటే ఇటు క్లబ్లో అంటుంటుంది. ఇవి కట్నాలు తీసుకోకూడదే దేవుడు చెప్పాడంటే, నా కొడుకు 10 లక్షల కట్నం ఇస్తేనే పెళ్ళి అంటుంది ఈవిడి. సాతాను దూతలాగా ఉన్నారండి పాస్టర్ భార్యలు. కనుక ఇక్కడ ఆలోచన చేసుకోండి, ఏం చేస్తున్నాడమ్మా? ఆకాశమందే గాని ఆకాశంలో గాని భూమి ఎందే గాని భూమి మీద గాని నీవు చేయు క్రియలను ఆ. చేయగల దేవుడెవడు? ఎవడు లేడండి. యేసు ప్రభు చేసిన కార్యాలు ఎవడు చేయగలడండి? అండ్ ఎవడైనా గాలిని గద్దించాడా? భూమిని గద్దించాడా? భూమి నెరవేర్చేలా ఎవడైనా చేయగలిగాడు? దేవతలను బట్టి దేవుళ్ళని బట్టి చరిత్ర చూడండి, ఎవడైనా అలా చేసాడు ఎవడైనా? తర్వాత అండి, రక్షణనిచ్చే దేవుడు, నీకు రక్షణనిచ్చేవాడు, రక్షించే దేవుడు. అపోస్తలుల కార్యాలు 4:12. మరి ఎవని వల్లనూ రక్షణ కలుగదు, ఎవరి వల్ల నీకు రక్షణ రాదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలని గాని మనము రక్షణ పొందాలి గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ కలగదు. ఏమండి ఏం చెప్తాండి, మనుషులు ఇప్పుడు బాబాలు అయిపోతున్నారండి. నాకు బాగా ఎరిగిన బాబా, ఆయన ప్రజలందరూ దగ్గరికి వెళ్తే అంటున్నాడండి ఇలా. ఆయన ఏంటి అంటున్నాడో తెలుసు పాప అన్నాడు. ఆయన ఏం మాట్లాడలేదు కదా మయ్య అన్నాడు. దానికి అర్థం ఏంటి తెలుసా? పిచ్చోళ్ళారా, నేనే ఒక వెధవని, నా కాళ్ళు పట్టుకొని ఏమిట్రా మీరు చేస్తున్నారు అని ఇలాగ అంటున్నాడు. అంటే వీళ్ళే దేవుళ్ళు. ఎంత ఆశ్చర్యపదం చూడండి. ఇలాంటి పనికి మళ్ళీ దేవుళ్ళని ఆరాధన చేస్తున్నారు. రక్షణనిచ్చే దేవుడు, మరి ఏ నామమున రక్షణ కలగదు. అండ్ వాళ్ళ పేర్లు నేను చెప్పడం, నేను ఎవరి గురించి అయితే మీకు అర్థమవుతుంటుంది. ఒక పెద్ద మిషన్ ఉంది ప్రపంచంలో, వాళ్ళే ఎక్కువ మంది. ఈ సింగపూర్, ఈ చైనా, ఈ దేశాలన్నింటిలో ఆయన్నే ఆరాధిస్తారు. ఆయన ఏం చెప్పాడు తెలుసండి? మంచిగా జీవించండిరా, భిక్షకులుగా ఉండండి, ఆస్తులు అవసరం లేదు. మోక్షం గురించి చెప్పలేదు. ఆయనే నరకంలో ఉంటాడు, మన వెళ్ళి కలుసుకోవచ్చు. మీరెవరు నరకానికి వెళ్ళినాడు కలుసుకోవచ్చు, హలో బ్రదర్ అని. అది రక్షణ గురించి చెప్పలేదండి. వాడికే తెలియదు రక్షణ గురించి, వాళ్ళకే తెలియదు మోక్షాన్ని. వాళ్ళు ఏం చెప్తారండి వాళ్ళు? కనుక అంటున్నాడు, ఏ నామమున రక్షణ పొందలేము. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవం. అలాగే ఎవరైనా చెప్పారండి ప్రపంచంలో? నేనే మార్గము, నేనే సత్యము, నేనే ఎవరు చెప్పలేదు. నో సాల్వేషన్ అంటారు, నీ నేమ్ అండి. ఏమండి నేను మతాల మీద రీసెర్చ్ చేశానండి. కొన్ని మతాల గురించి చెప్తుంటేనండి హాస్యాస్పదంగా, అసహ్యంగా ఉంటాయండి. పూణేలోనే ఒకడు ఒక పెద్ద మఠం స్థాపించాడు. ఆ మఠంలో అందరూ కోటీశ్వరులే అందులో మెంబర్స్. ఆ మఠం పద్ధతి ఏంటంటేనండి, దిగంబరులుగా జీవిస్తారు ఆడ మగ అంతా. ప్యాగనిజం, బార్బేరిజం, చార్వాక్స్ ఆ సిద్ధాంతం అనమాట. అక్కడ దిగంబరులుగా జీవిస్తారు. 6 గంటల వరకు వాళ్ళు ఇష్టానుసారంగా జీవించవచ్చు. సొంత పూనాలు ఇప్పటికీ ఉందండి, నేనే అబద్ధాలు చెప్పట్లేదు. స్థాపించినట్టు చచ్చిపోయాడు కానీ చిన్న గురువులు ఉన్నారు ఇంకా.
సాయంత్రం రాగానే గంట కొడతారు. ఆకెళ్ళి ఆ ప్రేయర్ హాల్లో కూర్చుంటే ఆడు ప్రబోధం చేస్తాడు. ఏం చేస్తాడు తెలుసండి ఆడు ప్రబోధం? శరీర కోర్కులు అనేవి లేనప్పుడే మనం భగవంతుడికి సమీపంగా వెళ్ళగలము. అందుకే మీ శరీర కోరికలు తీర్చుకున్నారు కాబట్టి రోజంతా ఈ బాధ్యత అంటే ఆడు ఏం ప్రబోధాలు చేస్తున్నాడండి? సాతాను సంబంధమైన ప్రబోధాలు చేస్తున్నాడు. దానికి పెద్ద డిమాండ్. అందరూ వెళ్ళడానికి వీల్లేదు, అక్కడ డబ్బు కట్టాలి, బోల్ డబ్బు కట్టాలి అండి. ఇవాళ ఎంత ఆశ్చర్యం! భారతదేశంలో చూస్తే పిచ్చోడు అండి. టీవీలో చూసాను, పిచ్చోడు అనమాట. పిచ్చోడు భూషణలాగా ఉన్నాడు. చిన్న పందిరి వేసిన పందిరి మీద కూర్చున్నాడు. ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళి ఆ పాత ఇలా తల మీద పెట్టుకుని స్వామీజీ స్వామీజీ ఆశీర్వాదీ అంటున్నారండి. నేను అది చూసి పిచ్చి నా కొడుకు. ఆడే పిచ్చోళ్ళలాగా ఆడు ఏడు మాట్లాడుతున్నాడు ఏంటి ఆడికే తెలియదు. వాడి దగ్గరే ఆడి కాలు పెట్టుకుంటున్నారండి. ఆలోచించేయండి. అంటే మొన్నటి దినాన్ని మీరు చూసారో లేదో, యూపీలో జరిగింది. ఆ స్వామి పాదధూళి గురించి మొత్తం 1200 మంది చచ్చిపోయారు అక్కడ. పాదధూళి వస్తే అక్కడ మోక్షానికి వెళ్ళిపోయాడు. ఆడే నరకానికి పోతాడు స్వామీజీ. ఈ గురువు మూమెంట్స్ మీద నేను రీసెర్చ్ చేశానండి. దాని మీద డాక్టరేట్ చేసేది ఈ మతాల మీద నేను. కనుక ఏ నామమున నీకు రక్షణ కలగదు. ముగింపండి, క్లోజ్. వ్యక్తిగత అనుభవంలో చెప్తానండి. మా నాన్నగారే అన్నిడండి. 22వ సంవత్సరం వరకు విగ్రహారాధన చేశాడు మా నాన్నగారు. మంత్రాలతో పావులు పట్టుకునేవాడు. హనుమంత మంత్రాలు, కాళికా మంత్రాలతో. అనకాపల్లి నౌకాలం కొండాకారం తెచ్చేవాడు మా నాన్నగారు. 22వ సంవత్సరం వచ్చేసరికి వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్ళాడట. గురువుగారు అందరు దేవుళ్ళు నా మాట వింటున్నారు, కాళికాదేవి నా మాట వింటుంది, హనుమంతు అందరూ నా మాట వింటున్నారు, యేసుప్రభు అనే దేవుడి పేరు విన్నాను బర్మాలో, ఆ మంత్రాలు చెప్పండి అన్నాడట. అప్పుడు ఆ గురువు చెప్పాడు, ఎవరు అవతరా అన్నాడు. ఏం గురువు అంటే ఆ నిజమైన దేవుడు అన్నాడు. మరి వీళ్ళేంటంటే వీళ్ళు శక్తులు అని చెప్పాడు. నాకు శక్తులు వద్దు, నిజమైన దేవుడు కావాలని చెప్పాడు. మా నాన్నగారే అన్యుడి నుంచి క్రైస్తుడికి వచ్చాడండి. నేను విజయవాడ నగరంలో బస్సులో ప్రయాణం చేస్తున్నాను. విజయవాడ చాలా కాలం క్రితం స్టోరీ. నా పక్కన ఒక యవనస్తుడు కూర్చున్నాడు. నేను ఎక్కడైనా విమానంలో అయినా కారులో అయినా బస్సులో ఎవరితో మాట్లాడుతూనే ఉంటాను. ఆ యవనస్తుని చూసి, బాబు ఏం చేస్తావు బాబు నువ్వు? నేను సోషల్ వర్కర్ని సార్ అన్నాడు. సోషల్ వర్కర్ అంటే ఏం చేస్తావు బాబా? ఏం లేదు సార్, జైల్లో వెళ్ళి ఆ ఖైదీలకి మళ్ళీ నేరాలు చేయకుండా మేము ప్రబోధాలు చేస్తాను సార్ అని. చాలా మంచి పని చేస్తున్నాను అని ఆడు నన్ను ప్రశ్నించాడు. మీరేం చేస్తారు సార్? నేను పాస్టర్ గారు. నేను పాస్టర్ గారు అన్నాడండి. ఇదేంట్రా పాస్టర్ గారు అంటున్నా? సార్ నేను ఒక ప్రశ్న అడిగాను సార్, విజయవాడ పాస్టర్లు ఎవరు సమాధానం చెప్పలేకపోయారు సార్, మీరు చెప్పగలరా సార్? అరే అడిగితేనే కదరా నేను చెప్పగలేదు తెలుసు. ఏం లేదు సార్, జైల్లోని ఈ ప్రబోధాలు చేయడానికి వెళ్తాం సార్ మేము. ఆ ప్రేయర్ హాల్లోని సార్ అందరి దేవుళ్ళు బొమ్మలు ఉంటాయి సార్, గాంధీ గారి బొమ్మ కూడా ఉంటుంది సార్. సార్ ఆ జైలుకి త్వరకోడు వస్తాడు సార్, హిందువుడు వస్తారు సార్, రైతులు అందరూ వస్తారు సార్. కానీ అందరూ యేసుప్రభువుని నమ్ముకుంటున్నారు సార్. అదేంటో నాకు అర్థం అవ్వలేదు సార్. ఆ రహస్యం ఏంటంటే ఏ పాస్టర్ చెప్పలేకపోయాడు సార్. ఎవరా చాలా చిన్నదిరా. అదేంటి సార్, నేను ఎంతమందిని అడిగితే చెప్పలేదు, మీరు చాలా చిన్నదా అంటారు ఏంటి సార్? వాళ్ళు తెలియక చెప్పలేదురా, అది చాలా చిన్న విషయం రా అన్నాడు. ఏంటి సార్ అన్నాడు. హిందూ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాడు దొంగ. ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళగానే ఏం చెప్తారండి, దశావతారాలు ఎందుకు ఎత్తారండి? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. అంటే వీడు ఆల్రెడీ దుష్టుడు, ముద్రేసి కదా జైలు వేసారండి. అంటే వీడు దేనికి అర్హుడు? శిక్షకు అర్హుడు. అందువల్ల దేవుడిని లైక్ చేస్తాడు. అందుకే వాడికి ఇష్టపడలేదురా దేవుళ్ళు ఎవడు కూడా. దశావతారాలు ఏవాడికి నచ్చలేదురా. అమ్మ బాబోయ్ కరెక్టేనండి, నేను ఎప్పుడు ఆలోచించలేదు సార్. ఆ తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఏ దేవుడు అండి? అల్లా దగ్గరికి వెళ్ళాడు. అల్లా అంటే ఎవరండి? నీ అంతా. శుక్రవారం నాడు వాళ్ళకి మాస్ జరుగుతుంది త్వరక దేశాల్లో. ఆ రోజే శిక్షలు కూడా విధిస్తారు. పేకలు కోసిడు, కాళ్ళు తీసిడు, చంపడం అన్నీ ఆ రోజే. ఇప్పుడు ఆడికి అల్లా గురించి చెప్తే వెళ్తాడా? ఇక్కడేదో జైల్లో చెప్పకూడదు అంటున్నారు. అమ్మ బాబో ఈ అల్లా దేవుడి దగ్గరికి వెళ్తే నా పేక తీసేస్తాడు, వెళ్ళడు. ఆ దేవుడు నచ్చలేదండి. ఆ తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాడట. ఎవరండి ఆ దేవుడు? యేసు దేవుడు. ఆయన ఏమంటున్నాడండి? ఎంత పాపినైనా నేను చేర్చుకుంటున్నా అంటున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని పోతున్నా నా దగ్గర. అయ్య బాబోయ్ పాపులు క్షమిస్తాడా? నేను దొంగనే, నన్ను క్షమిస్తాడా? అయితే నాకు ఈ దేవుడే కావాలన్నాడట. సార్ అది బస్సులోనండి, బస్సులో అందరు చూస్తే నాకు కాలు మీద పడిపోయాడు. సార్ ఎవడు చెప్పలేదు, మీరు చెప్పాడు సార్.
ప్రపంచంలో దేవుళ్ళు అనబడేవారు ఉన్నారు, దేవుళ్ళు లేరు తల్లి. నీ వంటి దేవుడు లేడు. ఇవాళ నీ జీవితం ద్వారా, నీ కుటుంబం ద్వారా యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అని చెప్పే స్థితిలో ఉన్నావా? యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అని నీ కుటుంబం చెప్పే స్థితిలో ఉందా? అండ్ ఇవాళ నేను చెప్తున్నానండి, ఇవాళ నేను చెప్తున్నాను ప్రపంచానికి, యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అని చెప్తున్నానండి. బీపీ ఉంటే ప్రసంగం చేయనని చెప్తున్నానండి. ఇవాళ రోగాలు ఉంటే ప్రసంగాలు చేయనని చెప్తున్నానండి. యేసు ప్రభు నిజమైన దేవుడని నా జీవితం ద్వారా చెప్తున్నానండి. ఎక్కడన్నా కూర్చున్నవాళ్ళు, నా మైక్తో వింటున్న వాళ్ళందరికీ ప్రశ్నిస్తున్నానండి, యేసు ప్రభు నిజమైన దేవుడని నీ జీవితం ద్వారా నువ్వు ఇతరులకు తెలియజేస్తున్నావా? ఇలాంటి దేవుడు లేడు, రండి చూడండి, నా జీవితంలో దేవుడు అద్భుతాలు చేశాడు, మీకు చేస్తాడు, నా కుటుంబంలో దేవుడు అద్భుతాలు చేశాడు, మీకు చేస్తాడు చెప్పే ఆ స్థితిలో మనం ఉన్నామా? జాగ్రత్తగా ఆలోచన చేసుకుందాం తల్లి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నారంటాడు. భక్తి అనేది మాటలు కాదండి, భక్తి అనేది ప్రసంగం కాదండి, భక్తి అనేది గుండె నడిపించడం కాదండి, భక్తి అనేది పాటలు పాడడం కాదండి, భక్తి అనేది బైబిల్ చదవడం కాదండి. భక్తి అనేది ఒక శక్తి. అది ఆ శక్తిని మనం కలిగి జీవించాలనేది దేవుని ఆశ. అప్పుడే మనం చెప్పగలం, నా దేవుడు వంటి దేవుడు ప్రపంచంలో లేడు అని మనం చెప్పగలం. ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు తండ్రి యేసయ్య కృపామేడ, ఇవాళ తండ్రి నాతో మాతో ప్రత్యేకంగా మరొకసారి మాట్లాడారు తండ్రి. నీ వంటి దేవుడు లేడని ఎలుగెత్తి చాటే సాక్షులుగా మమ్మల్ని అందరినీ వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.